ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మండలాల నుంచి గ్రామంలో నుంచి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీతో నియోజకవర్గం నలుమూలల నుండి ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ర్యాలీలో నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మైలవరం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్, పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసిన ఎంపీ కేశినేని నాని. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు యాదవ్ కామెంట్స్. మైలవరం నియోజకవర్గంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా. ఆ చరిత్ర భవిష్యత్తులో వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడాలంటే భయపడే విధంగా ఉంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఎంతమంది కలిసి వచ్చినా నిలవలేరు, గెలవలేరని, నీతి తప్పిన రాజకీయాలు, నీతి తప్పిన పనులు వైసీపీ చేయదని స్పష్టం చేశారు. దమ్ముగా జనంలోకి వెళ్తాం, జనమే మాకు సీటు ఇవ్వాలని, డబ్బుతో సీటు కొనం, నిండా కలిపిన ₹1 కోటి ఆస్తి లేదు నాకు అన్నారు. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, నీకు ఏముందని ఎవరైనా అడిగితే నా వెనుక వైసీపీ బలం ఉందని చెప్తానని తెలిపారు. ఇసుక, బూడిద, మట్టి కోసం మనం గెలవం, జగనన్న కళను నిలబెట్టడానికి మనం గెలుద్దాం. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. అలాగే మైలవరం సర్పంచ్ మంజు భార్గవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. బెల్లంపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. తలసిన రఘురామ్ గారు, సామినేని ఉదయభాను గారు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు. నిర్మిస్తా ఉన్నటువంటి వ్యక్తి 30,000 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా, లేకపోతే కల్పనని బిల్డింగ్లు కట్టి నేను అమరావతిని నిర్మిస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అభివృద్ధి చేస్తానని ఇంకొకటి అడుగుతాను. ఎందుకంటే నాకు తెలుసు అమరావతి బాండ్స్ అని పెట్టి 2,000 కోట్ల రూపాయలు బాంబే రేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. అది కూడా సక్రమంగా ఉపయోగించాల. ఇవాళ మీ వద్దకు పాలన, మీ వద్దకు ఆరోగ్యం, మీ వద్దకి రైతాంగం కోసం ఇది చేయడానికి 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అవునా కదా? మీ గుడాలో వచ్చినాయి లేదా గ్రామ సచివాలయాలు? నేనే ఓపెన్ చేశాక మొన్న కూడా గబ్బలగూడ మండలంలో, శివూరు మండలంలో, ఏకొండూరు మండలంలో నేనే ఓపెన్ చేశాను. అవునా కదా? మిగతా నియోజకవర్గం కాకుండా నువ్వు 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ 3 మాత్రమే మనం పంపించుకుంటే ఒక టెంపరీ సెక్రటరీ కట్టని చంద్రబాబు నాయుడు గొప్పకుండా దాదాపు 15,000 సెక్రటరీలు కట్టిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను ఆలోచించవలసిందిగా చెప్పాను. ఎందుకంటే అది ఒకటే కాదు, 30,000 కోట్ల రూపాయలు దీనికి ఇస్తే ఇవాళ మీ అందరి ఆరోగ్యం కోసం మీ ఇంటి ముందు హెల్త్ క్లినిక్ ఉంటే మీకు మంచి జరగాలని చెప్పి 17 కొత్త మెడికల్ కాలేజ్ అంటే ఏంటంటే అది ప్రతి మెడికల్ కాలేజీకి 500, 600 పక్కన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అంటే మీ అందరి ఆరోగ్యం కోసం గ్రామ అర్బన్ లేకపోతే అర్బన్ పట్టణ హెల్త్ క్లినిక్ కాకుండా 8,500 కోట్ల రూపాయలు 17 మెడికల్ కాలేజ్ మీద, వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గొప్పగా ₹1 కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గొప్పడానికి ఈ సందర్భంగా మేము మనందరూ కూడా తెలుసుకోవాల్సిందని చెప్తున్నాం. అట్లా తీసుకున్నారంటే మన గొప్పని నీరు ఇచ్చినారు చూసారా? మీరు టీవీలో, పేపర్లో గొప్ప వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా? అక్కడ నీళ్ళు ఇచ్చినవారు, అక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎన్నాళ్ళ నుంచి ఎమ్మెల్యే 30 ఏళ్ళు పైన. నాకు తెలిసి ఆయన చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు వలస పక్షిలాగా. సొంత నియోజకవర్గంలో గెలవలేడు, పక్క నియోజకవర్గంలో ఎదుర్కొన్నాడు, కనపడేది బాగు చేశాడు. కానీ 35 ఏళ్ళలో నీటి లేకపోయాడు, ఆర్టీఓ డిగ్రీ చేసుకోలేకపోయాడు, మండల ఆఫీస్ కూడా అక్కడ కట్టుపోయిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారని నేను అడుగుతా ఉన్నా. అలాగే నేను చూసా బీసీ డిక్లరేషన్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మీరు చూసారా? ఎలక్షన్ వచ్చినప్పుడల్లా బీసీలు గుర్తొస్తారు. ఎవరికి?
ఎస్సీలు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడుకి, అలాగే అందరూ గుర్తొస్తారు ఎలక్షన్ ముందు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తున్నారు, కొడుకు తప్ప ఎవరు గుర్తున్నారు చంద్రబాబు నాయుడు. అవునా? ఇవాళ మీకు 2014లో 650 పేజీలు మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అవునా కదా? గుర్తున్నా మీకు? 650 పేజీలు హామీలు ఇచ్చాడు. ఎలక్షన్ అవ్వగానే గెలిచాడు. ఒక్క హామీ నెరవేర్చాడా? ఒక్కడే ఒక్క హామీ నెరవేర్చిన తర్వాత మేనిఫెస్టో పుస్తకాలు ఎక్కడ అడ్రస్ మాయం చేశాడు. వెబ్సైట్ లో ఆ మేనిఫెస్టో మాయం చేశాడు.